నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు బీహార్ రాష్ట్రంలో ఎక్కడ ఈ సార్ ఎన్నికల దానికి ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి సార్ ప్రాసెస్‌కి గాని, ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎం ట్యాంపరింగు ఇలాంటివి ఎక్కడా కూడా ఒక్క కంప్లెయింట్ కూడా ఫైల్ కాలేదు. ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. సో, అంతా సామరస్యంగానే అని చెప్పచ్చు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ ఓటమి అందరి బాధ్యత అన్నాడే తప్ప ఎప్పటిలాగా ఓట్ చోరీలు లేకపోతే ఈవీఎం హ్యాక్ అయిందనేది ఎక్కడా మాట్లాడలేదు. ఓటమి గురించి సమీక్షించుకుంది కాంగ్రెస్ పార్టీ. అందరూ సమిష్టి బాధ్యత తీసుకోవాలి ఈ ఓటమికని రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు ఇది చెప్పాను అంటే, బెంగాల్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కామెంట్స్ మళ్ళీ అప్పుడే బెంగాల్లో బీజేపీ ఈవీఎం రెడీ చేసుకుందా, ఈ రకమైన కామెంట్స్ ఇంకా వీళ్ళు మారరా, బీహార్ ప్రజలకి ఏమి ఇబ్బంది లేదు, బీహార్ ఓటర్స్కి ఏమీ ఇబ్బంది లేదు, బీహార్లో పోటీ చేసిన పార్టీలు ఓడిపోయిన పార్టీలు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యూవర్స్లో కామెంట్స్ బీజేపీ అప్పుడే బెంగాల్లో ఈవీఎం సెట్ చేస్తోందని. ఈ మైండ్ సెట్ మారాలి, ఎలా పోటీల్లో గెలవాలనేది నేర్చుకోవాలి. లేదంటే కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది, ఇంకొక 60 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చున్నట్టే కనబడుతోంది. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు కూడా 60 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి 2026లో. చాలా ఊహాగానాలు వచ్చినాయి మొన్నటిదాకా. విజయ్ కాంగ్రెస్ పార్టీలో కలుస్తాడా, టీవీకే విజయ్ కాంగ్రెస్ డిఎంకే కలుస్తాయా, అన్నా డిఎంకే విజయ్ కలుస్తారా, ఈ కాంబినేషన్స్ స్పెక్యులేషన్స్ మీద చాలామంది సర్వేలు చేశారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మేము డిఎంకేతోనే వెళ్తామని చెప్పారు. సో టీవీకే విజయ్తో కాంగ్రెస్ వెళ్ళటలేదు. అక్కడికి అది ఒక క్లారిటీ వచ్చేసింది. విజయ్ మాత్రం చాలా సర్వేల్లో, కొన్నైతే మొదట్లో వచ్చిన సర్వేల్లో ముఖ్యమంత్రి అయిపోతాడు, 150 సీట్ల పైన గెలుచుకుంటాడు అంటూ చాలా వరకు సర్వేలు వచ్చినాయి. ఆ తర్వాత కొద్ది గ్రాఫ్ డౌన్ అవుతుంది. విజయ్ ప్రశాంత్ కిషోర్ బీహార్లోగా మిగిలిపోతాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కూడా మొదట్లో 23%, 20% ఓట్ షేర్ అన్నారు. ఆఖరికి 1-3% ఓట్ షేర్ మధ్య ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలా. ప్రశాంత్ కిషోర్ లాగే విజయ్ మిగిలిపోతాడా, లేదు నిజంగా విజయ్ ఏమన్నా సునామీ ఉంటుందా టీవీకే విజయ్ అనేది అయితే కొన్ని నెలలు వేస్తే తప్ప, మనకి వెయిట్ చేస్తే తప్ప ఆ గ్రౌండ్లో ఏంటి అనేది క్లారిటీ రాదు. ఎందుకంటే అన్నా డిఎంకేలో మార్పులు వస్తున్నాయి, బీజేపీలో చాలా మార్పులు వస్తున్నాయి, ఎన్డీఏ ఎలియన్స్లో. దాన్ని బట్టి చూడాలి. ఒకటైతే క్లియర్, తమిళనాడులో డిఎంకేకి పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ టీవీకే విజయ్ వైపు మళ్ళుతుందా, ఎన్డీఏ వైపుకి మళ్ళుతుందా, ఎన్డీఏకి చూస్తుందా అనేది అయితే మాత్రం మనం వెయిట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉత్తరాదిలో ఎక్కువగా హిందుత్వ, ముస్లిం ఇట్లా పోలరైజేషన్స్ ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే ఎక్కువగా మనకి ఈ కాస్ట్ ఫ్యాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం, తమిళనాడు లాంటి చోట్ల కాస్ట్ ఫ్యాక్టర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. తమిళనాడులో ఉన్న కులాలు బహుశా దేశంలోనే లేవనుకుంటే అన్ని రకాల క్యాస్ట్స్ ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ ఒక్కొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలక్షన్స్లో. ప్రస్తుతానికి నేను ఎప్పుడు మనం క్యాస్ట్ బేసిస్ మీద వెళ్ళకూడదు, కానీ తప్పదు. అనాలిసిస్ వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ ఎటువైపు ఉంది, ఎంత శాతం రఫ్గా ఏ ఎలియన్స్కి వేయచ్చు, 2025 నవంబర్ ఆఖరి వారం ప్రకారం 1 ఇయర్ ఉంది. 60% మంది ఎన్డీఏకి ఓట్లు వేయచ్చు, 30% డిఎంకేకి, 5% టీవీకేకి, 5% అదర్స్కి. పర్ ఉంది 30% ఎన్డీఏకి, 40% ఓట్ బ్యాంక్ డిఎంకేకి పడవచ్చు, 20% టీవీకేకి పడవచ్చు, 5% అదర్స్కి పడవచ్చు. డీకేవి 40% ఎన్డీఏకి పడవచ్చు, 30% డిఎంకేకి పడవచ్చు, 15% టీవీకే పడవచ్చు, 10% అదర్స్కి పడవచ్చు. ముక్కులతో ఉంది 60% ఎన్డీఏ వైపు మళ్ళుతారు, 30% డిఎంకే వైపు, 5% టీవీకే, 5% అదర్స్. ఇంకా మైనారిటీలు చూసుకుంటే
ఎన్డీఏకి కేవలం 10% పడేట్టు కనబడుతోంది. 60% డిఎంకే వైపు, 20% టీవీకే వైపు, 10% అదర్స్. ఈ ఫిషర్మెన్ జాలర్లు ఓట్ బ్యాంక్ చూసుకుంటే 20% ఎన్డీఏ, 50% పైన ఇప్పటికీ డిఎంకే వైపుకి ఓట్లు మళ్ళెట్టు కనబడుతున్నాయి. 20% టీవీకే, 10% అదర్స్. ఈ ఆర్టిసన్ ఎంబీసీలో ఉన్నాయి, ఎంబీసీ చాలా ఉన్నాయి. అందులో ఆర్టిసన్ ఎంబీసీ తీసుకుంటే 50% ఎన్డీఏ వైపు, 30% డిఎంకే, 10% టీవీకే, 5% అదర్స్. హిల్ ఎంబీసీ ఓట్ బ్యాంక్ చూస్తే మనం 40% ఎన్డీఏ, 50% డిఎంకే, 5% టీవీకే, 5% అదర్స్. అగ్రి ఎంబీసీ తీసుకుంటే 50% ఎన్డీఏ వైపు ఉన్నారు, 40% డిఎంకే వైపు, 5% టీవీకే వైపు, 5% అదర్స్. ఇంకా అదర్ ఎంబీసీ గ్రూప్స్ ఉన్నాయి ఓట్స్. 50% ఎన్డీఏ వైపు, 30% డిఎంకే వైపు, 5% టీవీకే వైపు, 10% అదర్స్. బ్రాహ్మిన్ ఓట్ బ్యాంక్ చూసుకుంటే 90% ఎన్డీఏ వైపు, 5% డిఎంకే వైపు, 1% టీవీకే, 1% అదర్స్. నాడార్స్ అని ఉంది పెద్ద క్యాస్టు. 50% ఎన్డీఏ వైపు, 30% డిఎంకే, 5% టీవీకే, 15% అదర్స్. ముతురియార్ 70% ఎన్డీఏ వైపు ఉన్నారు, 20% డిఎంకే వైపు ఉన్నారు, 5% టీవీకే వైపు ఉన్నారు, 5% అదర్స్. యాదవాస్ ఉన్నారు 30% ఎన్డీఏ, 50% డిఎంకే, 10% టీవీకే, 5% అదర్స్. మొదలియార్ ఓటర్స్ 30% ఎన్డీఏ వైపు ఉన్నారు, 60% డిఎంకే వైపు ఉన్నారు, 5% టీవీకే, 5% అదర్స్. ఇంకా తెలుగు క్యాస్టులు కూడా కొన్ని అక్కడ ఉన్నాయి తమిళనాడులో. 40% ఎన్డీఏ, 50% డిఎంకే, 1% టీవీకే, 5% అదర్స్. ఇంకా అదర్ ఎంబీసీల్లో 50% ఎన్డీఏ, 35% డిఎంకే. సో ఎక్కువగా ఈ కులాల పట్టి కూడా తమిళనాడు రాష్ట్రం అయితే ఉచితాలతో పాటు క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ని కులాల మధ్య ఓట్ బ్యాంక్స్ అంతా షిఫ్ట్ అవుతున్నాయి. ఆ షిఫ్ట్ అయిన దాన్ని బట్టి లాస్ట్లో మనం చూడాలి ఎటువైపు ఏంటి అనేది. ఈ ప్రస్తుతానికి అన్నా డిఎంకే అయితే ఈపీఎస్ వీళ్ళు 2026 ఎన్నికల ముందు వాళ్ళు గెలవాలంటే మాత్రం వీళ్ళు ఓపీఎస్ని, టీటీవీని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి. బీజేపీకి, పీఎంకేకి ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇవ్వాలి. ఐడియాలజీ మార్చుకోవాలి అన్నా డిఎంకే. యాక్చువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నామో మనం జైలుల తర్వాత ఇదంతా మరణం తర్వాత ఇవన్నీ తెలుసుకోవాలి. బీజేపీతో పొత్తు ఎలియన్స్ అన్న ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమన్నది కనిపెట్టి అన్న డిఎంకే ముందుకెళ్ళాలి. ఈపీఎస్ కూడా మైనారిటీ ఓట్ల వాళ్ళకి ఎక్కడా పట్టలేదు, 10% మించి పట్టలేదు. షిండే మహారాష్ట్రలో తీసుకున్నట్టుగా హిందుత్వ ఎజెండా అంబ్రెల్లా తీసుకొని ముందుకెళ్తే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే 2024 లోక్సభ మనం అది చూసుకుంటే అన్న డిఎంకేకి ఎక్కడ కూడా మైనారిటీ ఓట్స్ అనేది పడలేదు. ఈ ఈపీఎస్ అన్న డిఎంకే సోషల్ మీడియా నెరేటివ్స్లో కూడా చాలా పూర్గా వెనకబడి ఉన్నారు. అన్న డిఎంకే పూర్తిగా వెనకబడి ఉంది. సో వాళ్ళు ఈ ఆలస్యం అయ్యే లోపలే సోషల్ మీడియా నెరేటివ్స్ని మార్చుకోవాలి, సోషల్ మీడియా వారియర్స్ని సిద్ధం చేసుకోవాలి. బీజేపీకి అక్కడ సోషల్ మీడియా వింగ్ బాగుంది, ఈ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళాలి. ఇవన్నీ చేసుకుంటే గ్రౌండ్లో ఉన్న ఇంకా ఇంప్రూవ్ అవుతారు. పోటీ టఫ్ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ అట్లా టీవీకేతోనా వాళ్ళకి డిఎంకేతోనా అనేది 2026 మనకి ఫిబ్రవరి మార్చి దాకా తెలియదు పోటీ ఎవరితో ఉంటుందని. ప్రస్తుతానికైతే మాత్రం ట్రయాంగిల్ అని చెప్తున్నాయి అన్ని సర్వేలు. కానీ అందరికీ అందంది టీవీకేది ఓట్ బ్యాంక్ కింద మారుతుందా లేదా జస్ట్ అది ఊరికే పైన స్పెక్యులేషనేనా, ఓట్ బ్యాంక్ దగ్గర మారదా? ఎందుకంటే టీవీకే ఎక్కడా కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో అంత సిద్ధం చేసుకోలేదు ఇప్పటిదాకా. బూత్ కమిటీలు ఇవన్నీ కూడా ఫామ్ కాలేదు. సో అతను ప్రశాంత్ కిషోర్ లాగా మిగిలిపోతాడా, వండర్ చేస్తాడా అనేది అయితే మాత్రం మనం 3-4 నెలలు వెయిట్ చేయాలి తమిళనాడులో క్లారిటీ రావడానికి. ప్రస్తుతానికి డిఎంకే లేదా స్టాలిన్ పూర్తి యాంటీ ఇంకంబెన్సీ ఉంది. ఆ యాంటీ ఇంకంబెన్సీని ఎవరు క్యాష్ చేసుకుంటారు అనేది అయితే మాత్రం ఒక 3 నెలల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.